హాయ్ ఆల్, నమస్తే. వెల్కమ్ టు ద మా ఇంటి సంక్రాంతి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి రీచ్ అవడానికి. అండ్ మన తెలుగువారి పెద్ద పండుగలలో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగిన మా ఇంటి ముందు ముగ్గు. అండ్ భోగి మంటలు అయితే మా వీధిలో ఫస్ట్ టైం వేశారు. నేను కూడా భోగి మంటలు ఫస్ట్ టైం చూడడం, సో చాలా బాగా ఎంజాయ్ చేసేసాను. మా వీధిలో భోగి మంట వేయడం ఫస్ట్ టైం అయినా కానీ 2 చోట్ల భోగి మంటలు వేశారు. సో ఆ 2 భోగి మంటల దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేసేసాం అనమాట మార్నింగ్ లెగిసి. అండ్ సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చే ఇంపార్టెంట్ థింగ్స్లో వన్ ఆఫ్ ద థింగ్ బసవన్నలు. సో ఆ బసవన్నలని గంగిరెద్దుల్లా అలంకరించి ఇంచుమించు జనవరి నెల మొత్తం మనల్ని అలరించడానికి మన ముందుకు తీసుకొస్తారు. అలానే భోగి రోజున మా ఇంట్లో చేసుకున్న పూజ అండ్ మా ఇంట్లో చేసుకున్న స్పెషల్ ఐటమ్స్. అలానే ధనుర్మాసం మొత్తం ఈ సాయిబాబా నగర సంకీర్తన చేస్తారు. కానీ ఎక్కువ రోజులు ఆ గుడి దగ్గర ఉన్న వీధుల్లోనే సాయిబాబా నగర సంకీర్తన చేస్తారు. కానీ భోగి రోజు మాత్రం ఊరంతా గ్రామోత్సవం లాగా ఈ సాయిబాబా నగర సంకీర్తన చేస్తారు. మరి మీ ఊర్లో కూడా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. మా ఊర్లో కొలువై ఉన్న శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి సందర్భంగా గోదాదేవి శ్రీరంగనాయకుల కళ్యాణం జరిగింది. గోదాదేవి చరిత్ర మొత్తం క్లుప్తంగా ఒక్క లైన్లో చెప్పాలంటే, శ్రీరంగనాయకులని పరిణయమాడుటకు గోదాదేవి ధనుర్మాసం మొత్తం రంగనాయకులని పూజించి ధనుర్మాసం చివరిన రంగనాయకులని పరిణయమాడింది. కావున విధిగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం భోగినాడు ఆనవాయిగా జరుపుకుంటున్నారు. అండ్ మీకు కనుక గోదాదేవి చరిత్ర పూర్తిగా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. భోగి సందర్భంగా మా ఊరి సాయిబాబా మందిరంలో చిన్నపిల్లలకి భోగి పళ్ళ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చిన్నపిల్లలకి భోగి పళ్ళ కార్యక్రమం నిర్వహించారు. అందుకనే చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిపేసి గుళ్ళోకి వచ్చి వెయిట్ చేస్తున్నారు భోగి పళ్ళ కోసం. అండ్ వీళ్ళే అనమాట డోనర్స్. ఈ రోజు ఈ కార్యక్రమానికి డోనర్స్ వీళ్ళే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా సాయిబాబా మీద పోసిన ఆ భోగి పళ్ళని సాయిబాబా ఆశీర్వాదంతో చిన్నపిల్లలకి భోగి పళ్ళుగా పోస్తారు. చూశారు కదా, ఈ విధంగానే పిల్లలందరికీ సామూహికంగా భోగి పళ్ళ కార్యక్రమం నిర్వహిస్తారు. అండ్ చూసారా, గుడి మొత్తం భక్తుల రద్దీతో ఎంత కిటకిటలాడిపోతుందో. అండ్ ఫైనల్ గా భోగి అయితే ఎన్కొచ్చేసింది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ బొమ్మల కొలువు నిర్వహిద్దాం అనుకుంటున్నాం, కానీ ఈ ఇయర్ కుదిరిందనమాట. ఈ బొమ్మల కొలువుకి కొన్ని బొమ్మలు మావి, కొన్ని బొమ్మలేమో మా పక్కింటి వాళ్ళవి అందరివి కలెక్ట్ చేసి ఈ అందమైన బొమ్మల కొలువుని తయారు చేశాం. ఈ బొమ్మల కొలువుకి ప్రసాదాలు వచ్చేసి బూరెలు అండ్ గారెలు. అండ్ డే టూ మెయిన్ పండుగైన సంక్రాంతి. సో ఆ సంక్రాంతి రోజున మా ఇంటి ముందు వేసుకున్న రంగోలి. సో సంక్రాంతి రోజు అంటే మెయిన్ పండుగ రోజు మా ఇంట్లో చేసుకున్న పూజ అండ్ మా స్పెషల్స్ అన్నమాట. పులిహోర, చక్కెర పొంగలి అండ్ దద్దోజనం. యాక్చువల్గా కోడి పందాలకే మేము భోగి రోజున వెళ్దాం అనుకున్నామండి, నేను అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్. బట్ తెలిసిందే కదా, ఒకడు వెళ్దామంటే ఒకడు నువ్వు అంటాడు, ఒకడు ఎస్ అంటే ఒకడు నువ్వు అంటాడు. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకుంది ఈసారి తూర్పుగోదావరి జిల్లా ఆర్ పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి వెళ్దామని, ఆర్ఎల్స్ భీమవరం వెళ్దాం అనుకున్నాం. తీరా చూస్తే భోగి రోజున కాదు సంక్రాంతి రోజున వెళ్దామన్నారు. సరే ఓకే, పొంగల్ పొద్దునే స్టార్ట్ అవుదాం అనుకుంటే ఒకడు అన్నాడు వద్దురా అన్నాడు, ఇంకోటి అన్నాడు సరే వాడు రాకపోతే నేను ఎందుకు వెళ్తాను అన్నాడు. ఇంకా తెలిసిందే కదా, సర్లే ఎక్కడో అక్కడికి వెళ్దామని మా ఊరి దగ్గర ఉన్న చావులపాడు బిరిలోకి అయితే వచ్చాం. ఆ చావులపాడు బిరిలోకి వస్తే చూడండి, ఇక్కడ ఎంత పార్కింగ్ ఉందనంటే, ఇది ఫస్ట్ చూసి ఇది బైక్ పార్కింగ్, ఇక్కడ ఉన్న బైక్ పార్కింగ్ అనుకోలే, బైక్ షోరూమ్ ఏమో అనుకున్నాను బాబు. ఎందుకంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ వెహికల్స్ అయితే కనపడుతున్నాయి ఇక్కడ. అవే కాకుండా బయట కార్లు కానీ ఆటోలు కానీ చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటో చెప్పనా, ఎప్పుడు అయితే జెంట్సే వచ్చేవారు, ఈసారి కలర్ఫుల్గా లేడీస్ కూడా వచ్చారని బాబు. అండ్ లేడీస్ వస్తే తెలిసిందే కదా, మంచి కలర్ యాడ్ అయింది. అదే కాకుండా ఇటు పక్కన కోళ్ళ పందాలు, ఇంకో పక్కన పేకాట, ఇంకో పక్కన గుండాట, ఇంకో పక్కన లోనా బయట. అబ్బాబాబాబాబా, 2 కళ్ళు చాలేదండి ఇక్కడైతే. అండ్ ఒక పందెం అయితే మేము చూసే పందెం, ఈ పందెం 1,00,000 రూపాయల పందెం అనమాట. 1,00,000 రూపాయలు పేరుకే కానండి
టిప్మని అయిపోయిందండి, 2 నిమిషాలు కూడా పట్టకుండా కోడి పడిపోయింది. సరే అది అయిపోయింది. ఇంకొక పందానికి చూసాం. ఇంకో పందానికి వెళితే అక్కడేంటి, ఇది 50,000 రూపాయల పందెం. ఈ 50,000 పందెం కోడి అయితే చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ కొట్టుకున్నాయని బాబు. మాకైతే ఫుల్ మజా వచ్చింది. ఎంత డి అంటే డి అంతా కొట్టుకున్నాయి, అంత డి అంటే డి కొట్టుకున్నాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. సరే అది అయిపోయింది. ఇంకా మా ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ మీట్ జరిగింది. అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. సరే ఇంకా టైం ఉంది కదా అని కైట్ ఫెస్టివల్కి కూడా వెళ్దాం, ఇవన్నీ అయితే ఫుల్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది అయిన తర్వాత ఇక్కడ ఉన్న గుండాట కూడా లుక్ వేద్దామని అలా ఇది అయిన తర్వాత ఒకటి అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సర్లే కోడి పందాలు అయిపోయినాయి అని అలాగే పక్కన ఉన్న పేకాట దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇది కూడా అక్కడే కోడిపందాల బిర్లోనే అనమాట. సర్లే ఒకసారి లుక్ వేద్దాం ఇక్కడ కూడా అని వెళితే ఇక్కడ పేకాట రాయిళ్ళు అయితే నార్మల్గా జోష్కెళ్ళారండి బాబు. ఎంత జోష్గా ఉన్నారంటే ఓయ్ హై అని అరుచుకుంటూ, అరుపులు మామూలుగా లేదు. పేకాట రాయిళ్ళు సందడి అయితే ఇక్కడ లక్ష్మీదేవి అయితే 500 కాగితాలు నార్మల్గా దొల్లట్లేదు. ఎంత దొల్లుతున్నాయి అంటే అంత దొల్లుతున్నాయి. అన్ని కాగితాలే, అన్ని పెద్ద కాగితాలే, చిన్న కాగితం అన్నీ లేకుండా దొల్లుతున్నాయి అన్నమాట. ఇక్కడే ఒక్క చోట అలా ఉందంటే మొత్తం ఈ 3 రోజులు మొత్తం ఎంత దొర్లుద్దో మీరే చూసుకోండి బాబు. అండ్ అదే కాకుండా ఇక్కడ గుండాట కానీ లోన బయట కానీ అన్ని ఆటలు ఉన్నాయి. అండ్ అన్ని ఆటల్లో కూడా డబ్బులు అంటే డబ్బులు, మామూలుగా డబ్బులు లేవండి బాబు. ఈ రోజు నేను చూసినందుకే ఎంత షాక్ అవుతున్నానంటే, ఇంకా ఈ 3 రోజులు మా ఒక్క బిర్లోనే కాదు, మొత్తం టోటల్ ఆంధ్ర స్టేట్లోనే ఎంత టర్న్ ఓవర్ అవుతుంది చూడండి. నాకు తెలిసి మన స్టేట్ బడ్జెట్ దాటేద్ది అనుకుంటాండి బాబు. అంత టర్న్ ఓవర్ జరుగుతుందంటే అంత టర్న్ ఓవర్ జరుగుతుంది. అయ్య బాబోయ్ మాటల్లో చెప్పలేనండి బాబు. అండ్ నార్మల్గా లేదు అసలు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ సంక్రాంతి రోజునే మా సైడ్ అయితే ఒక సర్ప్రైజ్ ప్లానింగ్ అయితే ఒకటి చేశారండి. ఒక ఇన్స్టాగ్రామర్ అంట, జగదీష్ అంట. ఆయన ఎవరో నాకు అంత ఐడియా లేదు, బట్ అతనైతే ఒక మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. ఏంటంటే కైట్ ఫెస్టివల్ అన్నది తీసుకున్నారనమాట. కైక్లూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అయితే ఇది నిర్వహించారు. సో ఇదైతే ఎంత బాగా నిర్వహించారంటే ఆయన థాట్ అయితే ఫర్ హ్యాట్స్ ఆఫ్ అనమాట. ప్రజెంట్ జనరేషన్లో చాలామంది పిల్లలు కూడా ఇలాంటి కైట్స్ ఫెస్టివల్ని కైట్స్ ఎగరేయడానికి కూడా ఎంకరేజ్ చేయట్లేదు. సో ఇలాంటి కైట్ ఫెస్టివల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక అవగాహన తెప్పించడానికి చేసినందుకు ఆయన థాట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఇక్కడైతే చాలామంది పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈ కైట్ ఫెస్టివల్లో. అండ్ చూసిన వాళ్ళకి బోర్ కొట్టకుండా కొంత ఎంటర్టైన్మెంట్ లాగా ఇక్కడ కోలాటం కూడా పెట్టారనమాట. సో కోలాటం, కైట్ ఫెస్టివల్ అక్కడైతే మొత్తం ధూమ్ధామ్గా జరుగుతుంది. బట్ గాలి లేక ఒక కైట్ కూడా ఎగరట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గాలిపటాలు ఎగరేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కూడా వచ్చాడు ఫ్రెండ్. అయితే నైట్ టైం యుద్ధ భూమి ఒకసారి చూద్దామని వచ్చాం రిటర్న్లో ఒకసారి. అండ్ సంక్రాంతి రోజు ఈసారి సంక్రాంతి స్పెషల్గా సంక్రాంతి ముగ్గుల పోటీ అయితే మా ఊరి శివాలయంలో నిర్వహించారనమాట. నాకు తెలిసి ఫస్ట్ టైం నేను ముగ్గుల పోటీకి వెళ్ళడం, అంటే పార్టిసిపేట్ చేయడం కాదు, జస్ట్ చూడడానికే వెళ్ళాను. సో చాలామంది ముగ్గులు వేశారు. ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటి అంటే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వాళ్ళకి ఉన్నాయి. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా మన పండగలో 3వ రోజు కనుమ. ఈ కనుమ రోజున మా ఇంటి ముందు వేసుకున్న రంగోలీ అనమాట ఇది. అండ్ కనుమ రోజున మా స్పెషల్స్ వచ్చేసి ఇవే, ఈ స్వీట్ అండ్ హాట్. ఇంకా పండగలో 4వ రోజు అంటే చిట్ట చివరి రోజైన ముక్కనుమ. ఈ ముక్కనుమ రోజున మేమైతే రథం ముగ్గు వేసి ఇంకా రథాన్ని లాగేసామన్నమాట. ఇంకా ముక్కనుమ రోజున మా స్పెషల్స్ వచ్చేసి అగర్ అగర్ హల్వా, కొబ్బరుండలు అండ్ ముక్కల పులుసు. నార్మల్గా కనుమ, ముక్కనుమ అంటే మీ అందరికీ ఏ ముక్కలు గుర్తొచ్చి ఉంటాయో నాకు అర్థమైంది. బట్ మాకు మాత్రం ముక్కలంటే ఈ గుమ్మడికాయ ముక్కల పులుసే అనమాట. ఇంకా ఇవన్నీ తినేసాక పండగకి ఫైనల్ టచ్ ఇవ్వడం కోసం ఈ రోజు ఫస్ట్ షోకి మన శంకర్ వరప్రసాద్ మూవీకి వెళ్ళిపోయాం. మాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ మీకు మా ఇంటి సంక్రాంతి నచ్చితే లైక్ చేసేసి మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బై గైస్.